ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ నెటిజన్స్ ఆఫ్ సుమ్మస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమ్మస్సు కార్యక్రమంలోని గ్రహఫల వంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శ్రీ షిర్డీ సాయిబాబా మందిర సందర్శనలో పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర శుద్ధ తదియ విద్యాపరమైనటువంటి ప్రయత్నాలకి బాగా కలిసి వస్తుంది. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. తద్వారా విజయము, ఐశ్వర్యం రెండు సిద్ధిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే ఈరోజు పుట్టేటువంటి వారికి స్వల్ప దోషం. ఈ దోష నివృత్తికై విష్ణు సహస్రనామ పారాయణ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి ధనుస్సు క్షేత్రస్థితి, చంద్రుడి యొక్క యుతి, బృహస్పతి యొక్క వీక్షణ, అలాగే శని కుజుల యొక్క వీక్షణ కూడా ఉంది. కాబట్టి శని కుజుల దోష నివృత్తికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా సహకరిస్తుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి, కుజబుధుల యొక్క పరివర్తన, అలాగే శుక్రచంద్రులకి ఆ క్షేత్రాధిపతి అయినటువంటి బృహస్పతి యొక్క వీక్షణ మంచి యోగాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో త్వరితగతిని తీసుకునేటువంటి నిర్ణయాలు సమస్యలను తెచ్చిపెడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. గృహ విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత పునఃప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు ఆకస్మికంగా మెరుగవుతాయి. సంతృప్తికర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు. అసంతృప్తి అన్ని రంగాల వారికి తొలగిపోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా బృహస్పతి ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు, ఆర్థిక లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు దూరం అవుతాయి. వ్యాపారపరమైనటువంటి ప్రయోజనాన్ని సాధించాలనేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. తలనొప్పి సంఘటనలు వ్యాపారీత్యా చేకూరినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. దూకుడు నిర్ణయాలు, తద్వారా విజయాలు కూడా దగ్గరవుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ ఆలస్యంగానైనా తొలగిపోతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు.
విద్యా బలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి విజయాలు చేకూరుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోతాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక ఖర్చులు వృత్తిపరంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ ఆలస్యంగా ఫలితాన్ని అందిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతకి దోహదపడుతుంది. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. అదృశ్య సంఘటనలు వ్యాపారీత్యా చేకూరుతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి అంశాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో ఏర్పడినటువంటి ఆటంకాలను సవరించుకోగలుగుతారు. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మైత్రి పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాల ద్వారా విజయాలు చేకూరుతాయి. గృహంలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యాపార ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కార్యాచరణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార నూతన కార్యక్రమాలు, విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలని సడలించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు చేకూరుతాయి. శుభవార్తలు వింటారు.
స్థిరాస్తి కొనుగోళ్ల నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలు, ఆటంకాలు చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని త్వరితగతిని సాధించలేకపోతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి పేచీలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు చేకూరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. గృహ విషయాల్లో కూడా ఆటంకాలను చవిచూస్తారు. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య ఖర్చులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా అర్ధాష్టమ బృహస్పతి, అష్టమ శని, రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలని ఎదుర్కొనేటువంటి శక్తిని సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. గురువారం నాడు శ్రీ షిర్డీ సాయిబాబా దర్శనం ఉత్తమమైనటువంటి ఫలితాల్ని కలిగిస్తుందని భక్తుల విశ్వాసం. మరి శ్రీ షిర్డీ సాయిబాబా మందిర సందర్శనలో ఎటువంటి నియమాలు భక్తులు పాటించాలో పరిశీలిద్దాం. శ్రీ షిర్డీ సాయిబాబా మందిరాన్ని సందర్శన చేసేటప్పుడు కొన్ని ముఖ్య నియమాలు పాటించాలి. పాద ప్రక్షాళన తర్వాత సాయి మందిరానికి 1 లేదా 3 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ధునికి నమస్కరించి ధుని చుట్టూ 6 ప్రదక్షిణలు చేయాలి. అనంతరం సాయి విగ్రహం నెలకొన్న ప్రధాన మందిరంలోకి అడుగిడాలి. మార్గమధ్యంలో ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కరించాలి. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేటువంటి సాయి జయోక్తిని జపిస్తూ ముకులిత హస్తాలతో మందిరంలోకి ప్రవేశించాలి. సాయి విగ్రహం ముంగిట మోకాళ్లపై నిల్చుని నమస్కరించాలి. సాయి దివ్య పాదాల చింత పుష్పాన్ని ఉంచి భక్తిగా నమస్కరించాలి. అంజలి ఘటించాలి. అనంతరం ధ్యాన మందిరంలో సాయి నామాన్ని మౌనంగా జపించాలి. సాయిబాబా ప్రవచిత సూక్తుల్ని పఠించాలి. వీలైతే సాయి మందిరంలో ప్రతి గురువారం ఒక అధ్యాయమైనా చదవటం మంచిది. సాయి దర్శనం తర్వాత దత్తాత్రేయుని దర్శించాలి. అనంతరం తీర్థ ప్రసాదాల్ని భక్తితో స్వీకరించాలి. సాయి మందిరాల్లో అన్ని ప్రసాదాల్ని కలగాపులగంగా కాకుండా విడివిడిగా ప్రసాదాల్ని భక్తులకు వితరణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహాల స్థితిగతులను పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచి అన్ని కార్యాలలో అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు రొట్టె ముక్కల మీద కొద్దిగా పసుపు రాసి ఆ పసుపు రాసినటువంటి రొట్టెలను, శనగపప్పుని, చక్కెరను ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు మార్గశిర మాస లక్ష్మీవార సందర్భంగా లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కుంకుమ రాసి లక్ష్మీ అమ్మవారిని పద్మాలతో పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయటం ద్వారా ధనపరమైనటువంటి అన్ని రంగాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా విదేశీయానానికై చేసే ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. మహిళలు వారి పుట్టింటి వారి సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం దైవబలం రీత్యా ఆచరించాల్సిన విధి విధానం ఏంటి? ఏదైనా శుక్రవారం నాడు లలితాదేవికి పెరుగన్నాన్ని నివేదన చేస్తూ శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా లలితా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలను పొంది మహిళలందరూ కూడా వారి పుట్టింటి వారు సర్వతోముఖాభివృద్ధిని పొందే విధంగా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇవి ఈనాటి గ్రహ ఫలాంశంలోని విశేషాలు.
ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అని చెప్పేసి శాస్త్రం. ఒక గృహాన్ని ఎంచుకునేటప్పుడు వాస్తుశాస్త్ర పరిజ్ఞానం కొంతైనా ప్రతి వ్యక్తికి చాలా అవసరమే. ఒక పాత ఇంటిని కొత్త ఇంటిగా మార్చుకోవాలన్నా, లేక ఒక చోట నివసిస్తూ ఆ పాత ఇంటిని పడగొట్టి కొత్త గృహ నిర్మాణం మరలా ఆ పునాదుల మీదనే నిర్మించాలనేటువంటి ప్రభావం ఉన్న వాస్తుశాస్త్రంలో కించిత్తు చక్కటి అవగాహన తత్వం కలిగి ఉండాలి. అలా గనక లేకపోయినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా మీకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయాన్ని గుర్తిరగండి. ఒక స్థలాన్ని కొన్నప్పుడు లేక పాత గృహాన్ని కొనుగోలు చేసినప్పుడు ఆ గృహం ఎందుచేత వీళ్ళు అమ్మేస్తున్నారు, ఆ గృహంలో వాస్తు దోషం ఏదైనా ఉన్నదా, ఒకవేళ వాళ్ళు అభివృద్ధి పదంలో పయనించారా లేక ఆర్థిక ఇక్కట్లకు గురై అమ్ముకుంటున్నారా, ఇట్లాంటి విషయాలన్నీ అవగాహన చేసుకోవాలి. ఎందుచేతనంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్లే అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఆర్థిక ఇక్కట్లు బాగా వచ్చినాయి అంటే వాస్తుదోషం ఉన్నట్టే. అంతేకాకుండా వాళ్ళు ఆర్థికంగా బాగా పుంజుకొని ఏదో విదేశాలకు వెళ్ళిపోతూ ఆ గృహాన్ని మీకు అమ్ముతుంటే తప్పనిసరిగా కొనుక్కోవచ్చు. అంటే ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఆ వంశము, వారి యొక్క చరిత్ర, ఎవరు ఏం చేస్తున్నారని ఏ విధంగా తెలుసుకుంటామో అలాగే ఒక గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కూడా ఆ గృహంలో ఎప్పుడు ఎవరు ఎచ్చట ఎలా ఉన్నారు, ఆ గృహంలో జరిగినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా, మంగళకరతత్వంతో విరాజిల్లిందా లేదా అనేటువంటి విషయాల్ని కూడా అవగాహన చేసుకోవడం చాలా అవసరం. అంతేకాకుండా పాతబడిపోయిందండి ఇల్లు, అందుకని చెప్పేసి వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని చెప్పేసి భావన చేస్తూ వాళ్ళు గనక అమ్ముతూ ఉన్నట్లయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అప్పటి వరకు అని కూడా అంచనా వేయాలి. కారణం ఏంటంటే ఆ గృహంలో ఉన్నటువంటి మట్టి యొక్క విశేషాంశం, ఆ మట్టిలో దాగిన అదృష్ట ప్రభావం మనకి చాలా అవసరం. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రంగు కలిగినటువంటి మట్టి, ఆ మట్టిలో దాగిన అదృష్ట ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి ఆ మట్టి వాసన చూసి ఇది నీకు యోగవంతము కాదు చెప్పేటువంటి వాస్తుశాస్త్ర నిపుణులు ఉన్నారు. అంతేకాకుండా పరీక్ష చేస్తారు, ఆ మట్టిని పరీక్ష చేసే విధి విధానాలు కూడా ఉన్నాయి. ఒక చక్కటి ప్రక్రియతో ఇది నీకు బాగా పనికొస్తుంది కాదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అందుచేత ఎవరైనా సరే కొత్త గృహాన్ని కొనుక్కునేటప్పుడు కానివ్వండి, కొత్త ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు కానివ్వండి, కొత్తగా ఒక స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, ఇత్యాది విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కొన్ని ప్రదేశాల్లో బావిని పూడ్చి అది సరైనటువంటి స్థలమే అని చెప్పేసి మట్టి తోలించి అమ్మేటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. బావిని పూడ్చి గనక స్థలాన్ని అమ్మినట్లయితే ఆ స్థలంలో తెలియక మనం గనక ఇల్లు కట్టుకుంటే చెప్పలేనంత అనర్థం ఏర్పడుతుంది సుమా. మరుభూమి పూర్వకాలంలో ఉండి ఇప్పుడు మామూలు భూమిగా మార్చి అక్కడ గృహ నిర్మాణం చేసి వాళ్ళు సరిగా లేక అమ్ముకొని పోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ గృహాన్ని మీరు కొనాలా వద్దా అని చెప్పేసి ఆలోచించండి. ఆ గృహాన్ని గనక భూమిలో తవ్వుతుంటే మొక్కలు నాటడానికి ఎముకలు తప్పితే ఇంకా ఏమీ బయటపట్టాల. అంత ఘోరవంతమైనటువంటి పరిస్థితులు అక్కడక్కడ దాపురిస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు ఇళ్ళు కొనటానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్టు స్థలాలు కొనటానికి వీల్లేదు. ఆ స్థలం మీ భవిష్యత్తుకు రాచబాట వేస్తుందా లేక మీ ఆశలు, ఆశయాలు, కోరికలు నెరవేర్చడానికి సహకరిస్తుందా లేదా అని చెప్పేసి సరి అయినటువంటి నిర్ణయం గైకొని మాత్రమే మీరు ఆ స్థలాన్ని కొనుక్కోవాలి. అలాగే ఒక చెరువు, ఆ చెరువుని పూర్తి చేసి శుభ్రంగా ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చని సైట్లు వేసి అమ్ముతున్నారు. ఆ చెరువులో ఇళ్ళు కట్టడానికి ఉపక్రమిస్తే పెద్ద వాన గనక కురిస్తే తప్పనిసరిగా నీరు వచ్చి చేరుతుంది. అంతేకాకుండా కుంగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. గృహం కట్టిన తర్వాత ఆ నేల కుంగిపోతుంది. నేల యొక్క ప్రభావం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ నేలలో ఉన్న పటుత్వాన్ని అంచనా వేసేటువంటి తత్వచింతన మీ దగ్గర ఉండి తీరాలి. అది గనక లేకుండా కొనుగోలు చేసినట్లయితే మీరు చాలా నష్టపోయినట్లే లెక్క సుమా. పూర్వం దేవాలయం,
ఆ ప్రాంతంలోనే ఉంది. ఆ దేవాలయాన్ని పడగొట్టేశారు కాలవశాత్తు. ఆ సైటు అమ్మకానికి వచ్చింది, మీరు కొంటారా అని చెప్పేసి అమ్మారు. ఎటువంటి పరిస్థితిలో కొనకూడదు. దేవాలయం కట్టిన ప్రదేశం గృహ నిర్మాణానికి పనికి రానే రాదు. అక్కడ దేవుడు ప్రతిష్ఠించబడ్డాడు. అది ఒక పవిత్రవంతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వంతో ఉండేటువంటిది. గృహాన్ని కట్టుకుంటానంటే కుదరదు. ఇది తెలిసి తెలియక గనక మీరు తీసుకున్నట్లయితే లేక కొనుగోలు చేసినట్లయితే సర్వత్రా నష్టదాయకమైన ప్రభావానికి గురై తీరతారు. వాస్తుశాస్త్రరీత్యా అసలు పనికే రాదు. ఏ ప్రదేశాన్ని కొనుగోలు చేయాలన్నా, ఎక్కడ మీరు భూమిని కొనాలన్నా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంత తత్వాన్ని కూడా అంచనా వేసుకోవాలి. మీరు కొనేటువంటి ప్రదేశం చిన్నదే, కానీ చుట్టూతా కూడాను వాస్తుశాస్త్రరీత్యా మీ సైట్ కన్నా కూడాను ఆ పక్క సైట్లు ఎత్తులో ఉండటం, పొడుగాటి బిల్డింగులు కనుక ఉన్నట్లయితే మీరు వాటికన్నా కూడా ఎత్తుగా బిల్డింగ్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. గృహ యోగం అంటే మాటలు కాదు, గృహ నిర్మాణం అంటే మాటలు కాదు. వాస్తు పరిజ్ఞానం కొంతైనా ఉంటేనే మీరు గృహం కట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయండి. ఆ వాస్తు పరిజ్ఞాన లక్షణం కలిగిన వాళ్ళ దగ్గర మీరు సలహాలు తీసుకోండి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సద్భావం, సంఘీభావం, ఆనందం వెల్లి విరియటానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. కలిసి ఉంటే కలదు సుఖం, ఆనందమే మహా ఆనందం. ఆనందంగా అందరూ కలిసికట్టుగా జీవించటానికి మీ గృహంలో దక్షిణ పడమర దిక్కుల్లో స్ఫటికంతో చేసినటువంటి చిన్ని గుండ్రటి గుండ్లు తగిలించినట్లయితే సర్వత్రా ఆనందమయ జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.